అంటే ఇప్పుడు హీట్ ఆఫ్ ద టాపిక్లో ఒకటి చూసుకుంటే పృథ్వీ గౌతమ్ మాట్లాడుకున్నది ఎలా ఉందంటే వైల్డ్ కార్డ్ గురించి పృథ్వీ గౌతమ్ మాట్లాడకుండా ఉంటే బాగుండు. ఇంకొకటి మనోడు నామినేషన్స్లో ఉన్నాడు పృథ్వీ, కొంచెం తగ్గి మాట్లాడితే ఏమైంది, ఇద్దరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు దెబ్బ పడేది ఎవరికంటే పృథ్వీకే పడుతుంది. ఇప్పుడు అక్కడ నామినేషన్స్లో ఉన్నాడు, ఇప్పుడు అదేదో నామినేషన్ పాయింట్ లాగా మీరు డిస్కస్ చేయడం నాకు నచ్చలా. అక్కడ మెగా చీఫ్గా ఒకరిని ఎంచుకోమన్నప్పుడు మెంబర్ ఆఫ్ ద పీపుల్స్ రోహిణి గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా మమ్మల్ని బయటకు పంపించాలనుకుంటున్నారు. ఆ టాపిక్ మాట్లాడి అతను డిఫెండ్ చేసుకున్నాడు గౌతమ్. నువ్వు మధ్యలో వచ్చి నేను దానికోసం డిఫెండ్ చేయాలన్నావు, అది ఏమన్నా నామినేషన్ పాయింటా డిఫెండ్ చేయడానికి? అలాగా అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ నామినేషన్ ఉన్నట్టు రెడ్ జోన్లోకి వెళ్ళాడు ఆ గొడవ వల్ల. ఎందుకంటే బ్యాట్ అయ్యేది అతనే, మనోడు కూడా నామినేషన్లో ఉంటే తగ్గ పోర్ అయ్యేది. ఇద్దరికి నీకేయాలని ఓటి దెబ్బలాడుకునేవాళ్ళు బయట ఆడియన్స్. కానీ నీకు ఒక్కడికే బయాస్లు అయిపోయారు. అర్థమైందా? వీడు కొంచెం బ్యాట్గా ఫస్ట్ నుంచి ఈయన ఏమైనా సరే బయటకు పంపించాలనే ద్వారా. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు తగ్గితే బాగుండని నాకు అనిపించింది. టీ షర్ట్ గేమ్లో అందరూ కూడా ఎవరి కాలే కొంతమంది మాట ఇచ్చారన్నమాట. ఆ మాట ఇచ్చిన వాళ్ళు కొంతమంది నిలబడ్డారు, కొంతమంది ఏమో నిలబడాల. నబీల్ విషయంలో ఎవరో నిలబడాల. అర్థమైంది? మాట ఇచ్చారు చాలామంది, నబీల్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు. కానీ నబీల్కి ఎవరు కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వకుండా పైపెచ్చు అతను టీ షర్ట్ చింపేయడం, అలాగే అన్వాంటెడ్గా కొంతమందిని అసలు అక్కడ చిల్లు పడింది విష్ణుప్రియ టీ షర్టు, అది కూడా చూసుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడ సంచలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళు అవన్నీ చూసుకోవాలి. మిస్టేక్సే కదా అవికి. ఇప్పుడు కంటెంట్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఆ రేస్లో ఇప్పుడు ఆ విష్ణుప్రియ ఆ రోజు తీసేస్తే ఈ రోజు యష్మికి దెబ్బలు తగిలేదు కదా ఆటోకి. ఆటోలో అందరూ కూడా ఆటోలో నుంచి ఎవరైతే ముందు బయటకు వస్తారో వాళ్ళందరూ వెళ్ళినట్టు. ఆ ఆటో నుంచి బయటకు రాకుండా ప్రొటెక్ట్ చేసుకునేది. వాళ్ళిద్దరూ బలంగా ఉన్నారు కాబట్టి పృథ్వీ విష్ణుప్రియ వాళ్ళిద్దరూ కూడా బయట లవ్ ట్రాక్ నడుపుతారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసిపోయి అందరినీ తోస్తారు. అసలు యష్మిని అయితే మరీ దారుణంగా తోసారన్నమాట, రక్కేశారు యష్మిని. అసలు చీరేది అదే దెబ్బలు తగిలి బాగా ఏడ్ చేసిందన్నమాట బయటకు వచ్చి. మీ ఇద్దరు ఎలా ఆడతారో చూస్తారన్నప్పుడు మన రోహిణి కూడా అంది కదా, వాళ్ళిద్దరు ఎందుకు ఆడతారు రా మన పిచ్చ కాకపోతే అంది. ఇక మన విష్ణుప్రియ తగులుకుందన్నమాట, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుతావు, నువ్వు చూసుకో అనేసరికి వెంటనే క్యారెక్టర్ నీ క్యారెక్టర్ అంటే నాకు తెలుసు అనేసరికి లోపలికి వెళ్ళిపోయే రోహిణి కూడా వెనక్కి తిరిగి వచ్చి క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలి, ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు, వాడు వర్కౌట్ అవ్వలేదని పృథ్వీ దగ్గరికి వచ్చావు, నువ్వే మాట్లాడాలి క్యారెక్టర్ గురించి అంటాం. నిజంగా నిఖిల్ కూడా ఇలా చూస్తున్నాడు అనమాట అమాయకుడిలాగా. ఏంద్రా నాకు వెనకాల ఇన్ని జరుగుతున్నాయా, నాకేం తెలియకుండా యష్మి నా వెనకాల ఫాలో అవుద్ది, మళ్ళీ పైపెచ్చి నేను ఫ్లడ్ చేశాను అంటది. ఇక్కడ చూస్తేనేమో కట్ చేస్తే విష్ణుప్రియ ఫస్ట్ నన్నే లవ్ చేశాను అంటుంది ఈ రోహిణి. ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ అన్నట్టుగా మనోడు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. ఇదంతా మనోడికి ఈ పాయింట్ కొంచెం కలిసి వస్తుంది నిఖిల్కి. ఎందుకంటే నిఖిల్ అనేవాడు ఎవరిని కూడా ఫ్లడ్ చేయట్లేదు, ఇండివిజువల్గా అతన్నే అందరూ కూడా లవ్ చేస్తున్నారు, అందరూ కూడా అతన్ని ఇష్టపడుతున్నారని మనకి ఆల్రెడీ తెలిసింది. కొన్ని విషయాల్లో మనోడు చేసిన పనుల వల్ల యష్మి మీద ఇష్టం ఉందేమో అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే అవినాష్ని నామినేట్ చేశాడు, నువ్వు అక్కడ అక్క అవినాష్ని కాదు సంథింగ్ గౌతమ్, నువ్వు అక్క అండో నాకు పదే ఇష్టం లేదని నామినేట్ చేసినప్పుడు మనోడు నిఖిల్ మీద పడింది ఏత. ఏంటి మనోడు లవ్ ట్రాక్ ఉంది, యష్మి అంటే ఇష్టమే అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది బయట. కానీ యాక్చువల్గా మనోడికి లవర్ ఉంది, ఆ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పాడు. బ్రేకప్ అయింది, హౌస్లోకి వచ్చాను, బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎల్లో పట్టుకొని ఆ అమ్మాయిని ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటానని కూడా చాలా క్లియర్గా చెప్పాడు. తర్వాత ఇక ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ప్రతి వాళ్ళు గ్రూప్ గేమ్ అని ఆ గ్రూప్కి హెడ్ నువ్వే అనడం వల్ల వీడు టోటల్గా డిసప్పాయింట్ అయిపోయాడు. ఆడియన్స్ కూడా అనేసాడు